హైదరాబాద్ పరిధిలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. మూసీ నదీ తీరంలో బఫర్ జోన్లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో కఠిన నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూసీ, ఈసా నదుల వెంట అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ పర్యవేక్షించనుంది. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు కమిటీ పరిశీలించి మూసీ, ఈసా నదుల వెంబటి నిర్మాణాలపై నియంత్రణ అవసరమని సూచించింది. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 55 కిలోమీటర్ల మేర మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మూసీ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం మూసీలోకి గోదావరి జలాల తరలింపుకు 7,360 కోట్ల నిధులు. హైదరాబాద్ మూసీలో త్వరలోనే బోటు షికార్. సుమారు 4,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ నిధులతో గాంధీ సరోవర్ పేరుతో బాపుఘాట్ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. మూసీ నది మీద 17 కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూసీ నదీ తీరం వెంట మెట్రో రైల్ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం డిపిఆర్ సిద్ధం చేసే పనిలో పడ్డ అధికారులు మూసీలో నిర్వాసితులను ఆదుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చిన అధికారులు వారికి జీవనోపాధి దెబ్బతినకుండా ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా నగరానికి కొత్త రూపు తీసుకురావడానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. మురికి కూపంగా మారిన మూసీని థేమ్స్ నదిలా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రేటర్ ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో పర్యటించి అక్కడి నదిని పునరుజ్జీవానికి తీసుకున్న చర్యలపై అధ్యయనం చేశారు. అదే పద్ధతిలో మూసీ నదిని సైతం తీర్చిదిద్దాలని భావిస్తోంది ప్రభుత్వం. మూసీలో నార్సింగి నుంచి నాగోల్ వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు అధికారులు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలోకి వచ్చిన అక్రమ నిర్మాణాలను గుర్తించారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. అలాంటి ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. తర్వాత వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు చేశారు. దాంతో చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా షిఫ్ట్ అయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో తమ జీవనోపాధి దెబ్బతింటుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారందరినీ ఆదుకునేలా నిధులను కేటాయించింది. మూసీ నదిలో అభివృద్ధి పనులను మొదటి నుంచి చివరి వరకు ఒకేసారి చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించిన అధికారులు దశల వారీగా చేపట్టాలని ప్లాన్ చేశారు. నార్సింగి ప్రాంతంలోని లంగర్ హౌస్, బాపుఘాట్ ప్రాంతాల్లో మొదటి దశలో అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో మూసీ పరిసరాలు ఖాళీగా ఉండటం, ఎక్కువ స్థలం అందుబాటులో ఉండటం, బ్యూటిఫికేషన్ పనులు వేగంగా చేయొచ్చని మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. గతంలో కేటాయించిన 1,500 కోట్లు అందుబాటులో ఉండడంతో రైట్ ఆఫ్ వే అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలో డెవలప్మెంట్ చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే మూసీ రివర్ డెవలప్మెంట్ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. సుమారు 25,000 కోట్ల రూపాయలతో మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గోదావరి నదీ జలాలను తరలించి మూసీలో పారించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 7,360 కోట్ల రూపాయలతో గోదావరి జలాలను జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి తరలించి అక్కడి నుంచి మూసీని ప్రక్షాళన చేసే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా మూసీ నది కారిడార్ వెంట రోడ్ కమ్ మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయాలనేది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా నది వెంట మెట్రో రైల్ నిర్మాణానికి 9,000 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా మెట్రో రైల్ అధికారులు అంచనా వేశారు. 55 కిలోమీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల వరకు భూమార్గంగా వెళ్లేందుకు అవకాశముందని ప్రభుత్వానికి తెలిపారు. అధ్యయనం చేసిన తర్వాతే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుందంటున్నారు. హైదరాబాద్లో నార్సింగి వద్ద ఓఆర్ఆర్ నుంచి మొదలు బాపుఘాట్, హైకోర్ట్, చాదర్ఘాట్, నాగోలు వైపు నుంచి తూర్పు హైదరాబాద్లోని ఓఆర్ఆర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ప్రతిపాదిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఒక వైపు నుంచి రెండో వైపుకు రావాలంటే దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అదే పట్టణం లోపల నుంచి రహదారి ఉంటే రాకపోకల దూరం తగ్గుతుందని కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. మూసీని సుందరీకరించడంతో పాటు రహదారి నిర్మాణం ఉంటుంది. ఈ మేరకు మెట్రో రైలు మార్గం నిర్మించాలనేది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ మార్గంలో నాగోల్ తర్వాత కొంత దూరం భూమార్గం మీదుగా మెట్రో తీసుకువెళ్లవచ్చు అనే ఆలోచనను హెచ్ఎంఆర్ ప్రభుత్వం ముందుంచింది. ఎత్తుగా ఉన్న చోట ఈ తరహాలో ఏర్పాటు చేయొచ్చనే సూచనలు చేసింది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న మార్గాలను అధ్యయనం చేస్తోంది. మూసీ వెంట రహదారి మెట్రోతో పాటు నదీ గర్భంలో ఎళ్లవేళలా నీరుండేలా చేసి బోటు ప్రయాణం నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించి అక్కడి నుంచి మూసీలోకి నీటిని వదిలి శుభ్రం చేస్తారు. అక్కడక్కడ ఎత్తుపల్లాలు పరిశీలించి అనువైన చోట 5 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం ఏర్పాటుతో ఏడాదంతా నీరుంటేలా చూస్తారు. ఇందులో పర్యాటక బోటింగ్తో పాటు రవాణాను ప్రోత్సహిస్తారు. ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు బోటులో రాకపోకలు సాగించవచ్చు. ఇక మూసీ పరిసరాల్లో పార్కులు, హోటల్స్, మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ వంటివి ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్.